భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందండి. సామాన్యులకు కూడా ఈజీగా అర్థమయ్యేలా, సొంతంగా దరఖాస్తు చేసుకునేలా ప్రస్తుత వెబ్ పోర్టల్ను డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది. కేవలం 6 నుంచి 7 మాడ్యూల్ మాత్రమే ఉండేలా అప్గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. అప్లికేషన్ల స్వీకరణ, పరిశీలన, స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్లకు అవరోధం వాటిల్లకుండానే టెక్నికల్గా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్ఓఆర్ 2025 మధ్య అంతులేని వ్యత్యాసం ఉన్నది. పైగా అధికార వికేంద్రీకరణ చేశారు. ధరణి పోర్టల్ ద్వారా సిసిఎల్ఏ చేస్తున్న పనులను కూడా జిల్లా స్థాయిలోనే పరిష్కరించే విధంగా చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ అంశాల మార్పులన్నిటికీ టెక్నికల్ సపోర్టును భూభారతి పోర్టల్ ద్వారా అమలులోకి తీసుకురావాలి. దీనికోసం సిసిఎల్ఏ ఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో ఎన్ఐసి బృందం, టెక్నికల్ హెడ్స్ పనిచేస్తూ ఉన్నారు. 15 రోజుల్లో సాధ్యమే. భూభారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ను తయారు చేశారు. సిసిఎల్ఏ ఆమోదించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా ఓకే చెప్పగానే పోర్టల్ను తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసిన 15 రోజుల్లోనే అన్ని రకాల అంశాలను అమలు చేసేందుకు అవసరమైన టెక్నికల్ ఇష్యూస్ను సాల్వ్ చేయొచ్చునని అధికారులు అంటున్నారు. ఎన్ఐసి సిబ్బంది సహకరిస్తే పెద్ద కష్టమేం కాదని అభిప్రాయం ఉంది. అంటే ప్రతి సెక్షన్ను ఇంప్లిమెంట్ చేసేందుకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారు. రూల్స్కు తగ్గట్టుగా సర్క్యులర్ జారీ చేస్తారు. దానికి అనుగుణంగా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు నోటీసులు జనరేట్ చేసేటట్లుగా, రిపోర్టులు పంపేటట్లుగా డిజైన్ చేయనున్నారు. చట్టానికి తగ్గట్లుగానే మాడ్యూల్ ఉంటాయి. విసరత్ చేసేందుకు నోటీసులు జనరేట్ చేయాల్సిన అవసరం ఇప్పటి ధరణిలో లేదు. ఇక ముందు అనివార్యం అవుతుంది. ఇది ఏ అధికారి ద్వారా చేపట్టనున్నారో ఆయన లాగిన్ నుంచి సాధ్యమయ్యేలా రూపొందిస్తారు. నోటీసులు, దర్యాప్తు, రిపోర్టులు పంపే ఏర్పాట్లు ఉంటాయి. అప్పీల్కు వెళ్ళడానికి వీలు కల్పిస్తారు. ప్రతిదీ పోర్టల్ ద్వారానే జరిపేందుకు అవసరమైన రీతిలో తయారు చేసేందుకు ప్లాన్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సమాచారం, లావాదేవీలు, వెబ్ పోర్టల్లో భూభారతి చట్టం అమలుకు సంబంధించిన అంశాలు, ల్యాండ్ మ్యాటర్స్ వంటి సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా మాడ్యూల్ ఉంటాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను చెక్ చేసుకుంటూ వివరాలను తెలుసుకుంటున్నట్లుగా ఉంటుంది. వినియోగదారుడి మాడ్యూల్ సంఖ్య కూడా ప్రస్తుతం కంటే తగ్గుతాయి, కానీ పూర్తి సమాచారం లభించేలా ఉంటుంది. కొన్ని అంశాలు వేరువేరు మాడ్యూల్లో ఉన్నాయి. వాటిని మెర్జ్ చేయాలని నిర్ణయించారు. అలాగే ట్రాన్సాక్షన్ ప్రత్యేకంగా మాడ్యూల్ ఉంటాయి. ఇందులోనూ కొన్ని కుదించే వీలు ఉంది. ఉదాహరణకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చుకునేందుకు 3 రకాలుగా ఉంది. గతంలోనే పేమెంట్ చేసినది, పేమెంట్ చేస్తూ పాస్బుక్ లేకపోతే ఇలాంటివన్నీ ఒకదాని కిందకి చేర్చుతారు. దాని ద్వారా క్లిష్టతర తగ్గుతుంది. క్రయ విక్రయాల్లో చాలా ఉన్నాయి. వాటిని కూడా కొన్నింటిని మెర్జ్ చేయడం ద్వారా సులువవుతుంది. అయితే అన్ని సెక్షన్లను ఒకేసారి అమలులోకి తీసుకొస్తారా లేదా దశల వారీగా చేస్తారా అన్న డౌటు ఉంది. ప్రస్తుతం ధరణి పోర్టల్లో 33 మాడ్యూళ్లతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఏ మాడ్యూల్ కింద అప్లై చేయాలన్న దానిపై కొందరు మీ సేవ నిర్వాహకులకు కూడా అర్థం కాని రీతిలో రూపొందించారు. దాంతో మరోసారి అప్లై చేయాలంటూ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు కలెక్టర్ బయోమెట్రిక్ తో పరిష్కరిస్తే తహసీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఎవరు ఫైనల్ చేస్తే వారి సంతకంతో కూడిన పత్రాలు, పాస్ పుస్తకాలు రావాలి. కానీ ధరణిలో మాత్రం కింది స్థాయి అధికారి డిజిటల్ సంతకం వచ్చేటట్లుగా రూపొందించారు. పేరుకుపోయిన దరఖాస్తులను పరిశీలించడం కలెక్టర్లకు సాధ్యం కాదు. అన్నిటికీ కింది స్థాయి రిపోర్టులే ఆధారం. వాటి ఆధారంగానే పరిష్కరిస్తున్నారు. కేవలం అప్రూవ్ చేసిన తహసీల్దార్లకు పంపితే డిజిటల్ సైన్ చేసేస్తారు.
అయితే తహసీల్దార్ బయోమెట్రిక్ డిజిటల్ కీ ఇవ్వకపోయినా వారి సంతకం వచ్చేటట్లుగా ధరణి పోర్టల్లోని అతి పెద్ద పొరపాటు పెండింగ్ ముటేషన్ విషయంలో ఓ తహసీల్దార్ చెక్ లిస్ట్ లో నాన్ రికమెండెడ్ యూజ్ ద సెల్లర్ ఈజ్ ద నాట్ పట్టాదార్ రిమార్కుతో పంపారు. కానీ అది అప్రూవ్ అయింది. ధరణి పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరించేందుకు పూర్తి బాధ్యతను కలెక్టర్లకు ఇచ్చారు. వీటి కోసం తహసీల్దార్లు రిపోర్ట్ ఇవ్వాలని ఎక్కడా లేదు. కలెక్టర్ అప్రూవ్ చేసిన తహసీల్దార్ సంతకంతో పని పూర్తవుతుంది. ఇలాంటి పొరపాట్లు భూభారతిలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలన్న సూచనలు వచ్చాయి. దీంతో భూభారతిలో 6 నుంచి 7 మాడ్యూల్నే పెడుతూ ఫార్మాట్ రెడీ చేసిన అధికారులు రూల్స్కు తగ్గట్టుగా ప్రస్తుత పోర్టల్ను అప్గ్రేడ్ చేస్తూ కొత్త దానితో రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడకుండా ఎలాంటి తప్పులు లేకుండా చేసేందుకు కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు.